హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య డ్రీమ్స్. అబ్బా చూస్తున్నారా ఎంత మంచి క్లైమేట్లో నడుచుకుంటూ వెళ్తున్నాను కదా, ఏంజెల్లాగా ఉన్నాను కదా, అలానే ఉందనమాట క్లైమేట్ అయితే. అక్కడ చూస్తుంటే చూసారా అక్కడ క్లైమేట్ ఎంత బాగుందో. నేనైతే మంచిగా రీల్స్ జట్కా బండి ఎక్కేసాను, మంచిగా క్లైమేట్ ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంకొక ప్లేస్కి అయితే బయలుదేరామన్నమాట. అది ఏంటి ఎక్కడికి అంటే ఇట్ ఈజ్ నన్ అనదర్ దాన్ పైన్ ఫారెస్ట్కి అయితే వచ్చాము. ఇంకా అక్కడైతే ఇంకా అద్భుతంగా అనిపించింది. చూస్తున్నారా పిక్స్ అటు ఇటు పెట్టాను, చాలా బాగుంది కదా. మంచిగా హ్యాపీగా మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. అలా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక రీల్ చేయడానికి అయితే ఏదో ట్రై చేసామన్నమాట. దాని తర్వాత అయితే ఒక ఇంకా అద్భుతమైన ప్లేస్, హెవెన్ ప్లేస్ అనొచ్చు అనమాట. అంత మంచి క్లైమేట్ ఉండే, మేము మధ్యాహ్నం వెళ్ళినా కూడా అంత మంచి క్లైమేట్ ఉండే. మీరు ఇంకా మార్నింగ్ వెళ్తే ఎలా ఉంటుందో మరి, అంత మంచి క్లైమేట్ అద్భుతం లాగా అనిపించింది అనమాట. ఇప్పుడు ఒక సినిమాతో కూడా ఆ ప్లేస్ చాలా ఫేమస్ అయిపోయింది. ఆ ప్లేస్ ఏంటో ఇప్పటికీ అందరికి ఐడియా వచ్చేసి ఉంటుంది. ఆ లోపల నేను ఇంకొంచెం వీడియో చూపిస్తాను, చూసిన తర్వాత ఏదో ప్లేస్ చెప్తాను. చూసారా అబ్బా క్లైమేట్ మంచిగా, చూసారా ఎంత బాగుందో. ఇక్కడ ఒక గ్యాంగ్ అయితే రచ్చ రచ్చ చేసేసింది. ఆ గ్యాంగ్ మొత్తం ఒకసారి చూసేయండి. వాళ్ళ అల్లరి తర్వాత మేము కూడా బాగా మంచిగా అల్లరి చేసేసి ఒక లోయలాగా కనిపిస్తూ ఉంటే వెళ్ళామన్నమాట. మంచిగా అనిపించింది. ఇట్ ఈజ్ నన్ అదర్ దాన్ గున్నా కేవ్స్కి వెళ్ళాము. దాని తర్వాత అయితే లక్కీ హోమ్ ఫుడ్స్లో అన్నం తినేసి మంచిగా ఒక మంచి 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 విలేజ్కి వెళ్ళామన్నమాట. ఆ విలేజ్ చూడండి ఎంత బాగుందో, అగ్రికల్చర్ అసలు చాలా మంచిగా ఉంది కదా. అక్కడైతే ఫ్రెష్ గార్లిక్, క్యారెట్, మంచి మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే దొరికాయన్నమాట. దాని తర్వాత అయితే చూస్తున్నారా ఏం చేస్తున్నామో, వావ్ జించక 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 స్టార్ట్ ఫైర్ క్యాంప్. అంత మంచి వెదర్లో ఈ ఫైర్ క్యాంప్ లేకపోతే ఏమన్నా బాగుంటుందా మీరే చెప్పండి. అందుకనే స్టార్ట్ చేసేసాం, రచ్చ రచ్చ చేయబోతున్నాం. చూసేయండి ఎంత మంచిగా ఎంజాయ్ చేసామో, ఎంత మంచి నాటకాలు ఆడామో, ఎంత మంచి డ్యాన్స్లు వేసామో. చూసారా స్టార్ట్ అయిపోయింది. డ్యాన్స్ అయితే మామూలుగా లేదు కదా, ఆ మాత్రం ఉంటుందిలేండి. ఎందుకు అనుకుంటున్నారా, అందరూ స్టేజ్ పర్ఫార్మర్సే మరి. చాలా చాలా బాగుంది కదా, చాలా బాగా ఏదో అలా మాకు వచ్చిన భాషలో మాకు తెలిసిన డ్యాన్సులు చేసేసుకొని ఆ ఫైర్ క్యాంప్ని అయితే మస్త్ ధూమ్ ధామ్గా ఎంజాయ్ చేసాం. ఆ వెదర్కి ఆ ఫైర్ క్యాంప్కి అయితే హాహా వేరే లెవెల్ బాస్ అనేటట్టు ఉందనిపించింది అనమాట. చూసారా పిల్లలు అందరం చాలా 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 మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ వెళ్ళేసి అలా ఫైర్ క్యాంప్లో మంచిగా ఎంజాయ్ చేసేసి ఫ్రెష్ ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకొని తినేసి మంచిగా ఫ్రీక్ అవుట్ అయ్యి రండి. ఇదైతే నా సెకండ్ డే ధూమ్ ధామ్ వ్లాగ్ అనమాట. అందరికి నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. కంపల్సరీ నచ్చుతుందండి, ఎందుకంటే ఆ మాత్రం ఎంజాయ్మెంట్ చూపించాను కదా. సో ప్లీజ్ స్టే ట్యూన్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.